కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులరా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధానాన 21 రోజులు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకైన ఉపవాస ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు జరుగుచున్నవి. అయితే ఈ ప్రార్థన వాక్య పరిచర్యను 7:30 నుండి 8:30 వరకు లైవ్ ప్రోగ్రాం చేయటకు ఇష్టపడి ఉన్నాం. పిల్లరా, ఆసక్తి కలిగిన వారు పాల్గొనడానికి సిద్ధపడండి. తెలిసిన వారు తెలియని వారికి పరిచయం చేయండి. అలాగుననే జీవపు మన్నా వాక్యం గడిచిన కొన్ని దినాలుగా మీకు ఆలస్యంగా వస్తుంది. పిల్లరా, దానికైనా ఒక కారణం, మనకు ఉండినటువంటి వైఫై రూటర్ అది చిన్న ప్రాబ్లం ఉందని ఆ టెక్నీషియన్ పట్టుకు వెళ్ళాడు. అతడు కాస్త తీసుకురావడం చాలా ఆలస్యమైంది, ఇప్పటికీ తీసుకురాలేదు. సేవకులు మాట్లాడరు అనే భావన వారిలో ఉంది. మన యొక్క సాత్వికం వారికి చేతగానితనంగా ఉంది. ఏదైనా అంటే అది పని చేయట్లేదు, కొత్తది కొనుక్కోండి అంటున్నారు. దాని కొరకే కొంచెం మొబైల్ డేటాతో పంపించడం అది చాలా ఆలస్యంగా వస్తుంది. ప్రార్థించండి. సరే, నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండము 2వ అధ్యాయం. ప్రియులారా, 1 నుండి 10 వరకు నా వాక్య భాగములను మనం ఈరోజు ధ్యానం చేయబోచున్నాము. మొదటి వచనం: ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యము మీది వినుచున్న మా ప్రియులందరూ మీ వారు, మీ ప్రియమైన పిల్లలునై ఉన్నారు. దైవస్వరం వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప, కాపుదల, కనికరములు సమృద్ధిగా మాకు దయచేయండి. మేలు చేత నింపండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగాన ఈ 10 వాక్యాలలో నైవేద్యమును గూర్చిన విషయములు ఉన్నవి. నేటి హైందవ సహోదరులలో కూడా నేటికి నైవేద్యము చేయువారు అనేకులు ఉన్నారు.
సరియే, దేవుని వాక్యములో చెప్పబడిన నైవేద్యమును గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ 10 వచనాలలో నైవేద్యమును 3 విధాలుగా వారు చెల్లిస్తున్నారు అనే సత్యం మనకిక్కడ వెల్లడి అవుతుంది. 1 నుండి 3 వరకున్న వచనాలలో ప్రియులరా, ఇది ఒక నైవేద్యం. ఈ నైవేద్యము అనేది గోధుమ పిండి ద్వారా చేసినటువంటిది. ఒక మనుష్యుడు గోధుమ పిండిని తీసుకుని రావాలి. అది యాజకుడు తన అరచేతిలో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహించాలి. ప్రియులారా, ఇది మొదటిది. ఇక రెండవది 4 నుండి 6 వచనాల్లో పొయ్యిలో చేసినది ఇది, అనగా పొయ్యిలో కాల్చినటువంటి నైవేద్యం. ఇక మూడవ విధానం 7 నుండి 10 వరకున్న వచనాలను చూస్తే కుండలో వండినది నై ఉన్నది. ప్రియులారా, ఈ విధానములు వేరై ఉన్న దీని యొక్క ఆంతర్యం పరమార్థం ఒకటై ఉన్నది. గోధుమ పిండే. ప్రియులారా, ఈ గోధుమ పిండి అనేది మనకు తెలిసింది కదా. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరోజు ఆయన మాట్లాడుచు, నేను ఆ గోధుమ గింజనై ఉన్నాను అన్నట్లుగా తాను మాట్లాడడం జరిగింది. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ తనంతట తాను మొలకెత్తదు కదా అన్నారు ప్రభు. అంటే మన ప్రభు అయిన యేసు ఆ గోధుమ గింజగా తనను తాను పోల్చుకోవడం జరిగింది. ఈ గోధుమ గింజ అది ఒక మనుషుడు తన జీవన ఫలాన్ని దేవునికి అర్పించాడు. గోధుమలు మనుషులు భుజించేటువంటి ఆహారం. దానిలో కొంత భాగాన్ని తీసి దేవునికి నైవేద్యంగా అర్పించారు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, అవును, మనము తినేటువంటి ఆహారము నుండి కొంత భాగముగా ప్రభువునకై మనము వెచ్చించాలి. ఓకే, మరలా నేను మాట్లాడితే ఇది కానుక కొరకు చెబుతున్నారని కొందరికి ఆల్రెడీ ఇలాంటి విషయాలు చాలా ఫాస్ట్గా అర్థమవుతూ ఉంటాయి. అటుది నాకు దూరం అగునుగాక. వాక్యంలో ఉన్న విషయమే నేను మీతో పంచుకున్నాను. అయితే ఒక మనుషుడు తన జీవన ఫలాన్ని దేవుని కొరకు అర్పించాడు కదా. అయితే ప్రభు అయిన దేవుడు తన ప్రజల కొరకు మరి పవిత్రమును పరిశుద్ధమును నిష్కలంకమైన యేసు తనను తాను ఒకరోజు ఇది మీ కొరకైన నా శరీరం అని రొట్టెను గురించి మాట్లాడారు. ఆ రొట్టెగా ఉన్న యేసును ఆయన ప్రజల కొరకే అర్పించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ నైవేద్యము దేవునికి ఇంపైనదై ఉన్నది. ఈ నైవేద్యములో నూనె ఉన్నది. ఈ నైవేద్యములో సాంబ్రాణి ఉన్నది. నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. సాంబ్రాణి పరిశుద్ధతను సూచిస్తుంది. మన ప్రభువైన యేసు ఆత్మచేత నింపబడి పరిశుద్ధతను సంపూర్ణతను కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన అర్పణముగాను నైవేద్యముగాను ఆయన మన కొరకు అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నైవేద్యము 3 విధములుగా అర్పించిన దాని భావము ఒకటే. ప్రజల కొరకు అర్పణముగా అర్పించబడిన యేసు యొక్క నిజరూపాన్ని
పాత నిబంధన లేవియాకాండము 1 నుండి 10 వరకు ఛాయాచిత్రముగా చెప్పబడింది. పొయ్యిలోని కాల్చిన నైవేద్యమైనను, కుండలో వండిన నైవేద్యమైనను, పొయ్యిలో కాల్చినది శ్రమను, కుండలో వండిన నైవేద్యము ఆంతర్య శ్రమను, అవి 2 సూచిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దేవుని కొరకు మనము నిలవబడుచు, మన కొరకు అర్పణగా ఎంచబడిన యేసు యొక్క పోలికను చేయబడిన మనము యేసు మాదిరి కలిగి జీవించుటకు గాను తండ్రి అయిన దేవదేవునికి నైవేద్యము, హోమము, బలి అర్పణలు ఆయనకింపైన వాసనగా మలచబడినట్లుగా మనమును అట్టి విధముగా ప్రభువుకింపైన వారుగా మారాలి. ఈ నైవేద్యములో ఎక్కడా కూడా పులిసినది ఏదియూ రాలేదు. పులిసినది పొంగజేస్తుంది. ఆ పొంగినటువంటిది గర్వపు స్వభావాన్ని సూచిస్తూ ఉంది. అట్టిది దేవుని బిడ్డలముగా మనకది దూరమగును గాక. ఈ అర్పణలో సాంబ్రాణి, ఈ అర్పణలో నూనె చేర్చబడినట్లుగా నూనె పరిశుద్ధాత్మను, ప్రియులారా సాంబ్రాణి పరిశుద్ధతను సూచిస్తున్నాయి. ఈ అనుభవాలు కలిగి ప్రభు కొరకై ప్రత్యేకించబడుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ మీరు పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.